బ్లౌజ్లా బేసిక్ ఏం పడదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా అన్నారు? నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము హైదరాబాద్ వచ్చామని చెప్పి. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయాము. బయటకి ఎక్కడికి వెళ్ళకపోయినా హైదరాబాద్లో ఎండలకు మాత్రం ఇంట్లోనే ఉంటున్నాము. సో మన ఇంట్లో ఉండడానికి మనం అక్క వాళ్ళ ఇంట్లో ఉండడానికి డిఫరెన్స్ ఉండదు కదా, పెద్దగా వీడియోస్ ఏం తీయట్లేదు. సో మొత్తానికైతే మా తమ్ముడు పెళ్ళి అని చెప్పాను కదా, షాపింగ్ అయితే చేసాము. ఏమేమి చేసాము, ఎక్కడ చేసాము, మొత్తం అంతా డీటెయిల్స్ అయితే ఇక్కడ చెప్తాను. సో ఎవరైనా సరే పెట్టుబడి శారీస్ కానీ, లేదంటే పెళ్ళికి శారీస్ తీసుకోవాలన్నా, ఇంట్లో గృహప్రవేశానికి కానీ, అందరికీ పెట్టడానికి కానీ, లేదంటే మీరే డైలీ వేర్ శారీస్ కానీ బుక్ చేసుకోవాలంటే ఎప్పుడైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వాళ్ళ దగ్గర విజిట్ చేస్తే ఈ షాప్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి. వర్త్ అంటే వర్త్ అనమాట. సో మ్యాటర్లో అయితే చెప్పేసాను కదా, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏమేమి శారీస్ తీసుకున్నామని చెప్పి. సో మేము ఎక్కడికి వెళ్ళాము అన్నది చూపిస్తాను అనమాట. అర్బాస్కి అయితే వెళ్ళాము. ఇదేమి బ్రాండ్ ప్రమోషన్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళే పెద్ద బ్రాండ్, మనం ప్రమోట్ చేసేందుకు కాదు. వాళ్ళే అర్బాస్కి అయితే వెళ్ళామన్నమాట. అర్బాస్ టెక్స్టైల్స్ మదీనాలో ఉంటుంది. సారీ, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ సెర్చ్ చేసినా మదీనా 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 అంటున్నారు. చెప్పాను కదా కొన్ని క్లైమేట్ కండిషన్స్ వల్ల గొంతు అలా వస్తూ ఉంది. ఎక్కడ సెర్చ్ చేసినా మదీనాలోకి వచ్చి అవుట్ఫిట్స్ రెడీ చేసామని, మదీనాలో శారీస్ చాలా తక్కువ కాస్ట్ అని చెప్పి
అందరూ అంటున్నారు. సో మనం కూడా హైదరాబాద్ వచ్చాం కదా, ఎలాగో తమ్ముడు పెళ్ళి ఉందని చెప్పి కొన్ని షాపింగ్ చేసాం మేము కూడా. అందులో ఏమేమి షాపింగ్ చేసామో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. మధ్య మధ్యలో దగ్గొస్తూ ఉంటుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఆల్ ఇన్ వన్ అనమాట. అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలకి నైట్ వేర్, మనకి శారీ పెట్టికోట్ స్టైలిష్ శారీ పెట్టికోట్స్ దగ్గర నుంచి అబ్బాయిలకి పంచులు తువాళ్ళు కండవాళ్ళు బామ్మల శారీస్తో సహా అన్ని టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అన్నమాట. సో ఆల్ ఇన్ వన్ కలెక్షన్. అంతేకాకుండా కింద ఫ్లోర్స్లో అయితే మనకి ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా పిక్ చేసుకోవచ్చు. అక్కడే మనకి ఇలా అవుట్ఫిట్స్ రెడీ చేస్తూ ఉంటాం కదా, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో వాటిని కూడా మెటీరియల్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇంకా వాళ్ళ దగ్గర లేస్లు కానీ, మనకి ఇప్పుడు పట్టు బోర్డర్ సపరేట్గా వస్తున్నాయి కదా, సో పట్టు బోర్డర్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర. సో అన్నీ మనకు అవసరం లేదు కానీ కొన్ని అవసరమైన అయితే కొనుక్కొచ్చాము. ఇప్పుడు మీకు నేను ఏమేమి తీసుకొచ్చాను, కొన్ని శారీస్ అయితే చూపిస్తాను. సో ఇదైతే ఖాదీ కాటన్ అనమాట. చాలా బాగుంది శారీ అయితే. మీకు అక్కడ కలర్ ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం కలర్ టూ గుడ్ అంతే అసలు. సో ఇది మంచి టమాటో రెడ్ అనమాట. సో దీనికి బోర్డర్ చూసారా, మంచిగా గోల్డ్ బోర్డర్తో హెవీ హైలైట్ ఏమీ లేకోకుండా సింపుల్గా అకేషన్గా చక్కగా మనకు ట్రెడిషనల్ లుక్ అయితే కంపల్సరీ ఇస్తుంది. ఈ శారీస్ వేర్ చేసుకుని ఇప్పుడు కనుక బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా గుత్తపూసలు, చైన్ నెక్లెస్లు, సో వాటిని కనుక వేర్ చేసి ముత్యాల హారాలు కానీ అలా పెట్టుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుందంటే ఈ శారీ. దీనికి పళ్ళు అయితే మాత్రం ఇలా వచ్చింది. సో దీనికి పళ్ళు అనమాట, కొంచెం రిచ్ పళ్ళునే ఇచ్చారు. శారీ అయితే నిజంగా చాలా బాగుంది. మోడల్లో ఇది చాక్లెట్ బ్రౌన్. ఈ శారీని చూసిన తర్వాత ఎవరైనా సరే నో అని అయితే చెప్పరనమాట, అంత బాగుంది అసలు శారీ మాత్రం. నిజంగా ఈ సమ్మర్లో పెళ్ళికి వెళ్ళాలి కానీ మేము శారీ కట్టుకుని పని కూడా మేమే చేయాలి అలా అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఈ శారీస్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం హెవీ జ్యువెలరీ ఇస్తే చాలన్నమాట. ఈ శారీస్ లుక్ అయితే అదిరిపోతుంది అంతే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాక్లెట్ బ్రౌన్. నాకు ఇప్పటి వరకు అయితే ఈ కలర్ లేదు అసలు, అందుకనే నేను ఈ కలర్ తీసుకున్నాను. చాలా బాగుంది కదా ఈ కలర్. దీనికి కూడా పళ్ళు రిచ్ పళ్ళునే అనమాట. సో కొంచెం గ్యాప్ బోర్డర్తో అయితే వచ్చింది అన్నమాట పళ్ళు. సో ఇదైతే ట్రెండింగ్ కలర్, మెజెంటా కలర్ అనమాట. అసలు సూపర్ ఉంది శారీ అయితే. చక్కగా ఆఫీస్ వేర్కి కూడా వేసుకెళ్ళొచ్చు అనమాట, చిన్న చిన్న అకేషన్స్కి కూడా. శారీ అయితే మాత్రం కట్టుకొని చక్కగా రోజంతా ఉండిపోవచ్చు అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా. ఏంటి పెళ్ళికి ఇవి కట్టుకుంటారా అని కూడా అనవచ్చు మీరు చాలామంది. సో నాకులా ఎక్కువ హడావిడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి శారీసే వేర్ చేస్తారు. నేను అంత హెవీగా రెడీ అయ్యే టైప్ కాదే కాదు. 3 శారీస్ అయితే 3 కలర్స్ అనమాట, బట్ ఒకటే కొంచెం ప్యాటర్న్లో. సో ఇది ఫస్ట్ కాంబినేషన్. సెకండ్, ఇప్పుడు మంగళగిరి చెక్స్ మోడల్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఎక్కడ చూసినా సరే. సో మేము కూడా కొన్ని కలర్స్ తీసుకున్నాం అనమాట. అయితే ఐదర్ మ్యారేజ్కి కానీ లేదంటే నెక్స్ట్, బట్ సేమ్ కలర్స్లో ఉన్నాయి. ఏంటి మీకు అంతా సేమ్ కలర్ అయినా పిచ్చా ఏంటి అని అనుకోకండి, బట్ కలర్ బాగున్నప్పుడు ఏం చేస్తాం, ఇంకొకసారి అయినా వేర్ చేయడానికి అయితే కొంటాం కదా. సో అలాంటిదే అనమాట ఈ మంగళగిరి చెక్స్ బార్డర్. సో చూడండి శారీస్ అయితే నిజంగా టూ గుడ్, టూ సాఫ్ట్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి శారీస్ అన్నీ మాత్రం. దీనికి ఇలా బోర్డర్, పళ్ళు బోర్డర్ అన్నమాట. చూడండి ఎంత హెవీగా ఉందో, ఎంత షైనింగ్గా ఉందో కనిపిస్తుందా మీకు కూడా. నిజంగా కానీ అక్కడ అన్ని వేల శారీస్లో ఏ శారీని పిక్ చేసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. మాకు కొంచెం సింప్లిసిటీ అంటే అడ్రస్ మేమే అవుతాం కాబట్టి చాలా సింపుల్గా తీసుకున్నాం అనమాట శారీస్ కూడా. మేము అంత పెద్ద హడావిడి శారీస్ ఏమీ తీసుకోలేదు. సేమ్ మంగళగిరి అదే చెక్స్లో
ఇది ఇంకొక కలర్ అన్నమాట. ఇది రెడ్ కాదు అలానే ఆరెంజ్ కాదన్నమాట, మిక్స్డ్ కలర్ మిడిల్లో. సో ఈ కలర్ కూడా సేమ్ ప్యాటర్న్లో అయితే అసలు ఎక్కడ చేంజ్ అనేది ఉండదు అనమాట. ఇవి ఫస్ట్ టైం సిమిలర్గా తీసుకున్నాము నేను మా సిస్టర్స్. సో చూడాలి మేము వీటిని అసలు కడతామా లేదంటే నెక్స్ట్ వేరే దానికి కడతామా అన్నది మాకు కూడా తెలియదు. బట్ ఇప్పుడు చూపించే కలర్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇది చాలా మందికి ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ టెంపుల్స్కి కానీ నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ కలర్. సో చూడండి అసలు లైట్ చాక్లెట్ కలర్లో అసలు ఎంత బాగుందో అసలు ఈ శారీ అయితే. దీనికి వచ్చిన చెక్స్ కూడా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. మేబీ నేను డార్క్ బ్రౌన్ తీసుకున్నాను కాబట్టి ఇది ఇంకొకరు తీసుకుంటారు. సో అలా ఏమన్నా పిక్ చేసుకుంటాము, ఇంకా పిక్ అయితే చేసుకోలేదన్నమాట ఎవరికి ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు చూపిస్తున్న శారీ అయితే నేను చాలా పర్సనల్గా నచ్చి మరీ తీసుకున్నాను ఈ శారీ. ఏంటంటే నీ టేస్ట్ మరి ఇలా ఉందని అనుకోకండి, కట్టుకుంటే తెలుస్తుంది అనమాట ఈ శారీ లుక్. సో చూడండి అసలు బోర్డర్ కూడా చాలా హెవీగా చక్కగా గ్రాండ్గా ఇచ్చారు అనమాట. బోర్డర్ కూడా అలానే క్లమ్జీగా లేదు, ఇచ్చిన ప్రతి డీటెయిలింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో చిన్ని ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చినాయి అనమాట. విత్ చూడండి హారిజంటల్ లైన్స్, గ్యాప్ లైన్స్ అయితే వచ్చినాయి. పైన చిన్న బోర్డర్, కింద హెవీ బోర్డర్ అనమాట, కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది. సో దీని పళ్ళు చూపిస్తాను చూడండి. అసలు దీని పళ్ళు ఎంత బాగుందో కదా, దీని పళ్ళు నచ్చి తీసుకున్నాను నేనైతే శారీ మాత్రం. నిజంగా పళ్ళు చాలా బాగా నచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ పీస్ అనమాట. ఈ శారీ అయితే నా పర్సనల్గా ఫేవరెట్ అని తీసుకున్నాను ఈ శారీ నేను. ఈ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అయితే మా తమ్ముడి పెళ్ళిలో లేదంటే మా వెడ్డింగ్ డే కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ మంత్లో. సో అప్పుడు కూడా ఉంటుందని చెప్పి కలిపి తీసుకున్నాను. ఎప్పుడు కట్టుకుంటాను అన్నది నాకే ఇంకో క్లారిటీ లేదు. బట్ శారీ అయితే మాత్రం చాలా బాగుంది. మంచిగా అయితే ఆక్సైడ్ జ్యువెలరీ వేసుకోవచ్చు, లేదంటే చక్కగా పర్ల్స్తో వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్ వస్తున్నాయి కదా. సో పెద్ద పెండెంట్ వచ్చి అలాంటి పెండెంట్ వచ్చి ఇన్విజిబుల్ చైన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఈ శారీకి మాత్రం. నిజంగా చాలా బాగుంది శారీ. అండ్ ఇది కూడా నేను పర్సనల్గా ఫేవరెట్ అయిన తీసుకున్న శారీస్ అన్నిటిని మీకు ఫస్ట్ అయితే చూపిస్తాను. సో ఈ శారీ చూడటానికి ఇలా ఉంది కానీ లుక్ అసలు బయట మాత్రం అక్కడ మీకు అంత షైనింగ్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అసలు ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇలా శారీ కూడా లైట్ వెయిట్, కట్టుకున్నా సరే చాలా లుక్ ఉంటుంది, గ్రాండ్ లుక్. దీని మీదకి మాత్రం వైట్ స్టోన్స్తో అలా వచ్చిన జ్యువెలరీ కనుక పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. సిల్వర్ జ్యువెలరీ ఆ టైప్లో పేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట శారీ మాత్రం. దీనికి పళ్ళు కూడా మనకి ఎలాంటిది ఇచ్చారంటే ఇదిగోండి, పళ్ళు కూడా కొంచెం లైట్ పీచ్ కలర్ మిక్స్ అయింది అనమాట. సో చాలా బాగుంది. బ్లౌజ్ కూడా పీచ్ కలర్ ఇచ్చారు మనకి. ఇవన్నీ నేను సరిగ్గా సర్దలేదనుకో మా ఇద్దరు అక్కలో కలిసి నన్ను అటొక చెకోడి ఇటొక చెకోడి ఆడేస్తారు నన్ను. అందులో మా పెద్ద అక్క అయితే మాత్రం ఇలాంటి సర్ది మడత పెట్టడాల విషయంలో పర్ఫెక్ట్ అనమాట. సో ఈ శారీ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ముగ్గురు ఇలాంటి శారీసే తీసుకున్నామని చెప్పి అయితే ఫస్ట్ అనుకున్నాము. సో నేను ముగ్గురు కోసం అని సేమ్ కలర్స్ కూడా తీసాను. వద్దు సేమ్ కలర్స్ ముగ్గురు అని చెప్పి మా అక్క అంటే సరే అని చెప్పి వదిలేసాం. ఇంకా ఈ శారీ అయితే చాలా బాగుంది. తీసుకున్న శారీస్ అన్నీ మీకు నచ్చుతుంది కలెక్షన్. ఇది మాత్రం నేను ఓపెన్ చేసి చూపించలేను, ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయడం నాకు రాదు. బట్ ఇదైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, స్పేస్ సిల్క్ జిమ్మిచ్చు అలా ఈ వర్క్ కూడా. సో ఇది కొంచెం పార్టీ వేర్ లుక్లో ఉంటుంది.
అంటే నైట్ మ్యారేజ్ అని చెప్పి మేము మా చిన్నక్క కోసం తీసుకున్నాం అనమాట. తను కొంచెం శారీ అది క్యారీ చేయడం రాదు, సో తనకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాము. బోర్డర్ కూడా చూడండి చాలా హెవీగా చక్కగా సింపుల్గా ప్రతి డీటెయిలింగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ కదా ఇవి. సో ఇది ఒక కలర్. ఇప్పుడు మామూలుగా చూపించాను కదా మీకు. ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు, ఇప్పుడు మన పెద్దమ్మ వాళ్ళు కానీ ఇంట్లో కొంతమంది నాన్నమ్మలు అలా కూడా కట్టుకుంటారు. అలాంటి శారీస్ అనమాట ఇవి. చూడండి శారీ అసలు ఎంత బాగున్నాయో. ఈ శారీస్ మాత్రం నిజంగా వాళ్ళకి కనుక ఇస్తే అసలు ఎందుకు వద్దంటారు చెప్పండి, చాలా బాగున్నాయి అనమాట. ఇవి పేపర్ కాటన్ శారీ అంట. ఇవి చాలా బాగున్నాయి అసలు శారీస్ మాత్రం. నిజంగా వాళ్ళకి ఇస్తే మాత్రం ఈ సమ్మర్కి అండ్ ఈ మ్యారేజెస్కి కొంతమంది అయితే అసలు హెవీగా వాళ్ళు పాపం వేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకైతే ఈ శారీస్ చాలా బాగుంటాయి. ఇందులో మేము 2 కలర్స్ తీసుకున్నాము. తీసేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మేము ఇంకా కొన్ని శారీస్ తీసుకోవాలని అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మేము మా కోసం తీసుకున్నాం కానీ మేము పెట్టాలి కదా, సో ఆ పెట్టుబడి శారీస్ అయితే మేము తీసుకోలేదు. ఇది ఇంకొక కలర్, సేమ్ పేపర్ కాటన్లోనే ఇది ఇంకొక కలర్ అనమాట. దీనికైతే మనకి ఇక్కడ డార్క్ గ్రీన్ అనమాట. మనం పెసరపచ్చ అంటారు కదా, మింట్ గ్రీన్. ఆ టైంకి చక్కగా ఇలా, దీన్ని ఏం కలర్ అంటారు, అయ్యో కలర్ మర్చిపోయాను. చాలా బాగుంది ఇది కూడా శారీ అయితే. చూడండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి మాత్రం మా ఇంటి మేము తీసుకొచ్చిన తర్వాత మా చిన్నక్కకి అన్ని శారీస్ కంటే ఈ 2 శారీసే బాగా నచ్చినాయి అనమాట. చక్కగా మేము అర్థం చాలా బడ్జెట్లో వచ్చినాయి ఈ శారీస్ అయితే. ఇది చక్క పట్టు శారీ అనమాట. బట్ ఇది ప్యూర్ పట్టు కాదు, జస్ట్ రెప్లికా లాగా అనమాట. ఈ శారీ కూడా చాలా డిఫరెంట్ బార్డర్. ఇది వైట్ లా కనిపించవచ్చు కానీ ఇక్కడికి ఇది చాలా లైట్ గ్రీన్, దాని మీద ఆరెంజ్ కలర్ బార్డర్తో హెవీ బార్డర్ వచ్చింది అనమాట. సింగిల్ సైడ్ ఆ బార్డర్, ఇంకొక సైడ్ చిన్న బార్డర్ అనమాట. చూడండి ఒక సైడ్ పెద్ద బార్డర్, ఒక సైడ్ చిన్న బార్డర్. అసలు ఈ శారీ కూడా నిజంగా 2 గూడ్ ఉంది, చాలా సాఫ్ట్. మనం కట్టుకుంటే చాలా రిచ్ లుక్తో పాటు చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటామన్నమాట ఈ శారీ అయితే మాత్రం. మేము అన్ని మ్యాక్సిమం ఇలానే తీసుకున్నాము. కట్టుకోవాలి అండ్ ఫ్రీగా కంఫర్ట్గా ఉండాలి, ఎక్కువ హడావిడి లేకోకుండా ఉండాలి, అలానే ప్రిఫర్ చేస్తాను శారీస్ మాత్రం. ఇవైతే మాత్రం 2 శారీస్ తీసుకున్నాము, ఒకటి నాకు ఒకటి మా అక్కకి అని చెప్పి. మా చిన్నక్క బ్లూకి చూపించాను కదా మీకు, ఆ బ్లూ కట్టుకుంటే నేను మా పెద్దక్క ఈ శారీస్ కట్టుకున్నామని అయితే తీసుకున్నాము. సో ఇవి ఇప్పుడు రెయిన్బో కలర్స్ లాగా, అంటే ఇది రెయిన్బో కలర్స్ లేవు, బట్ ఒక కలర్ నుంచి ఒక కలర్కి షేడ్ అవుతూ చాలా బాగా వచ్చింది శారీ కూడా. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చింది. అయితే మనం ఇదే బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే డిజైనర్ బ్లౌజ్ పీస్ కనుక కొంచెం ఇదే కలర్లో మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీ అయితే. నిజంగా హైదరాబాద్లో మాత్రం షాపింగ్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా ఇయర్స్ తర్వాత మేము హైదరాబాద్ వచ్చాను అనమాట. జస్ట్ షాపింగ్ కోసం అని రాలే, నార్మల్గా వచ్చాం కదా అని చెప్పి షాపింగ్ అయితే చేసామన్నమాట. ఇవైతే కొన్ని డ్రెస్ మెటీరియల్స్, ఇది ఓన్లీ టాప్ అండ్ చున్నీ, చాలా తక్కువ బడ్జెట్లో వచ్చిందనమాట ఈ శారీస్ కూడా. ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా 2 సేమ్ కలర్స్ తీసుకున్నాము. మీకు ఆల్మోస్ట్ అర్థం కావచ్చు, మేము తీసుకున్న దాంట్లో ఈ కలర్ డార్క్, లైట్, అలా ఈ కలర్ చాలా షేడ్స్లో తీసుకున్నాం కదా. ఇది మా చిన్నక్క కోసమని తీసుకున్నాను. సేమ్ అదే, కాకపోతే నాది ప్లెయిన్ వస్తుంది అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. కావాలనుకుంటే మనం దీని మీద కొంచెం లైట్గా పర్ల్స్తో వర్క్ అది చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇదిగా తీసుకున్నాను.
వేస్తే మాత్రం చాలా డీటెయిలింగ్గా ఇప్పుడు వస్తున్నాయి కదా 3-పీస్ కుర్తీ సెట్స్కి కనుక చిన్నగా పర్ల్స్తో నెక్ చుట్టూ డీటెయిలింగ్ ఇచ్చి అక్కడక్కడ చిన్ని చిన్ని బుటీస్ లాగా కనుక పర్ల్స్ని యాడ్ చేస్తే ఈ డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలాగో స్టిచ్చింగ్ మనమే కాబట్టి ఎలా స్టిచ్ చేస్తానో ఏంటని కూడా మన స్టిచ్చింగ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు డోలా సిల్క్ శారీస్ అయితే చూపిస్తాను అనమాట. కలర్స్ మాత్రం నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయో కలర్స్ అయితే, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అనమాట. అసలు నిజంగా ఆఫీస్ వేర్కి కానీ చాలామంది స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ప్రతిరోజు కలర్ శారీ కట్టుకోవాలనుకుంటారు కదా, తక్కువ బడ్జెట్తో అనమాట ఇలా శారీ స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఏం తీసుకున్నా సరే ఈ శారీస్ అయితే బల్క్లోనే తీసుకోవాలి. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, టాప్ నాట్స్ ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం. నేను ఈ వీడియో చేస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, నేను మంచిగా శారీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చేమో ఆ రేంజ్లో మాట్లాడుతున్నాను నేను కూడా. అంటే అదంతా యూట్యూబ్ ప్రభావం. యూట్యూబ్లో చాలామంది శారీస్ చూసి చూసి మాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. సో నిజంగా కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక కలర్ అయితే చూపిస్తాను మీకు. మళ్ళీ బ్రౌన్ కలర్ తీసారు ఏంటని అనుకోకండి, ఐ డోంట్ నో, నాకు కూడా రీసెంట్గా బ్రౌన్ చాలా బాగా నచ్చేస్తుంది. ఎందుకు ఏంటి అని కూడా అడగకండి. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తే కంపల్సరీ శారీ సర్వస్ నేనే తీసుకోవాలి. సో చూడండి శారీ, సో చాలా సాఫ్ట్గా ఉందన్నమాట శారీ కూడా. బోర్డర్ కూడా చూడండి ఎంత షైనీగా కనిపిస్తుందో. శారీ కూడా అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇచ్చిన ప్రతి ఫ్లవర్ డీటెయిలింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదనమాట. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా డిజైన్స్లో కూడా ఈ బోర్డర్స్లోనే చిన్న చిన్న మార్పులు చేసి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేనైతే ఇలా కొన్ని శారీస్ అయితే మేము ఒక 8 శారీస్ తీసుకున్నాం అనమాట. సేమ్ ప్యాటర్న్, కలర్స్ డిఫరెంట్. సో అది అండ్ ఇంకొన్ని నైటీస్ కూడా తీసుకున్నాం మేము. ఈ నైటీస్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చినాయి మాకు ఇక్కడ. సేమ్ బయట ఎంత కాస్ట్ మహా అయితే 50 రూపీస్ అలా తగ్గిందేమో ఈ వీటికి మాత్రం, బయట కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి. సో ఇలాంటి డిఫరెంట్ నెక్ చుట్టూ ఇలా చక్కగా ఎలాస్టిక్ వచ్చింది. చిన్న సైజు ఉన్న వాళ్ళకి నైటీ దొరకడం చాలా కష్టం అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చక్కగా ఇలాంటి ఎలాస్టిక్ నైటీస్ కనుక తీసుకుంటే ఇక్కడ నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర టైట్గా పట్టి ఉంటుంది కాబట్టి సైడ్ మనం కొంచెం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఒక వాష్ తర్వాత అది కూడా క్లియర్గానే కనిపిస్తుంది అనమాట. మనం ఏమి స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కలర్స్ కానీ నిజంగా మా అక్క కూడా కొన్ని తీసుకుంది. సో మా అక్క అయితే నార్మల్ రెగ్యులర్ వేరే తీసుకుంది అనమాట. మా అక్క కూడా 2 కలర్స్ తీసుకుంది. సో అది మొత్తానికి అయితే ఇదన్నమాట మా షాపింగ్. సో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో అందుకని అయితే మనం నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేద్దాం అనమాట బ్యాంగిల్స్ కోసం సపరేట్గా. సో అది చలో బాబాయ్, నెక్స్ట్ బ్యాంగిల్స్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుండండి. అప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. బాయ్.